కాళేశ్వరంపై కుట్రలను పటాపంచలు చేస్తూ రేవంత్ సర్కార్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు అని మరోసారి స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా మొత్తం 20,33,572 ఎకరాలకు సాగునీరు అందిస్తే ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ పై అభాండాలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు వాస్తవాలు పేరుతో తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కాళేశ్వరం అసలు ఒక అద్భుతం అని కితాబిస్తున్న వరల్డ్స్ ఇంటర్నేషనల్ ఛానల్సే, కానీ కాంగ్రెస్ మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు. దానిపైన మీ స్పందన ఏంటి? ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో ఏదైతే ఎడారిగా మారినటువంటి తెలంగాణకు నాడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో పూర్తిగా అదంతా కూడా పటాపంచలు చేస్తూ పూర్తిగా రాష్ట్రంలో ఆ ప్రాజెక్ట్ ను చేపట్టడం, అన్ని అనుమతులు తీసుకొని దాదాపు కేవలం 3 సంవత్సరాల్లోనే జెట్ స్పీడ్ లో దాదాపు 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల పనితనం కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అనేక రకాలుగా ఇది లాభం చేకూరింది. దాదాపు 20,33,572 ఎకరాలకు ఇప్పటికే నీరు అందించినట్టుగా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపెట్టారు. అయితే ప్రధానంగా ఎల్లుండి జరగబోయేటువంటి కాళేశ్వరం కమిషన్ విచారణ కంటే ముందే ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో తాను ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపెట్టడం జరిగింది. కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, ఇందులో చాలా వరకు ఉన్నటువంటి ఏవైతే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లతో పాటు 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లతో పాటు 2,300 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ తో పాటు 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, అంతేకాకుండా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 200 టీఎంసీల నీటి వినియోగం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు, దాదాపు 11 అనుమతులు కేవలం ఏడాదిలోనే తీసుకోవడం జరిగింది. తొమ్మిడిగట్టి వద్ద ఏర్పాటు చేద్దామనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు నాడు ఒప్పుకోకపోవడంతో దాన్ని రీడిజైన్ చేసి మేడిగడ్డ వద్ద కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. దాదాపు 152 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించాలనుకున్నప్పటికీ కూడా దాన్ని తగ్గించి దాదాపు 148 మీటర్లకు ఇది పూర్తిగా ఒకవేళ కనుక నీటి సామర్థ్యం పూర్తి స్థాయిలో లేకపోతే ఇబ్బంది ఎదురవుతాయి కాబట్టి దాన్ని మేడిగడ్డకు మార్చామని చెప్పాడు. మేడిగడ్డ నుంచి మొదలుకొని రంగనాయక్ సాగర్ తో పాటు గంధమల్ల ప్రాజెక్ట్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి ప్రాంతంలో గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, అది కూడా కాళేశ్వరం ప్రాణాలే అంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఇందులో ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు అనుమతులు కానీ లేఖలు కానీ కనీసం కట్టినటువంటి దాఖలాలు లేవు. దానిపైన కూడా డిపిఆర్ కూడా కనీసం చేపట్టలేకపోయిందని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 1,00,000 కోట్లంటూ కూడా చేసేటువంటి అవినీతికి అది ప్రాజెక్ట్ అంచనాలు కూడా కేవలం 20,000 కోట్లు మాత్రమే పెరిగింది. అందులో దాదాపు 82-88,000 కోట్ల వరకు మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. 3 సంవత్సరాలలో దాదాపు సాగు విస్తీర్ణం కూడా చాలా వరకు పెరిగిందంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. 11 గంటలకు తాను ప్రసంగం పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ప్రారంభించి దాదాపు 12:40 వరకు, అంటే 1:40 వరకు సుదీర్ఘంగా ఏకదాటిగా తాను చెప్పినటువంటి క్షుణ్ణంగా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా అర్థం కానటువంటి వాళ్ళకు కూడా కలిపి నోట్లో పెట్టిన విధంగా తాను చెప్పినటువంటి సందర్భం మనకు కనిపించింది. మొత్తంగా 1:40 ప్రసంగంలో కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని కూడా అందులో ఉన్నటువంటి వాస్తవాలు, దుష్ప్రచారాలు పూర్తిగా వాటన్నిటిని కూడా 2 పుస్తకాల రూపంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది. టీవీ డిబేట్లలో కూర్చున్నటువంటి వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలంటూ కూడా తాను చెప్పారు. సుదీర్ఘంగా చెప్పినటువంటి ప్రసంగంలో కూడా ఎల్లుండి
కాళేశ్వరం కమిషన్ ముందుకు కూడా హాజరవుతాము. ఎక్కడ కూడా మాకు భయం లేదు. ఖచ్చితంగా మేము 3 సంవత్సరాల్లో కట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సమగ్ర సమాచారాన్ని కూడా మేము చూపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత త్వరితగతిన కట్టినటువంటి ప్రాజెక్టులు లేవు, అన్ని అనుమతులు తీసుకున్నటువంటి అనుమతులు లేవు. గత ఏపీ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఒక్క అనుమతి తీసుకోవడానికి ఏళ్ల కాలం పాటు వేచి చూసింది. కానీ ప్రస్తుతం ఏడాది కాలంలోనే 11 అనుమతులు మేము తీసుకున్నామంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. రాష్ట్రానికి కల్పతరుపుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టుగా చూపేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా తాను ధ్వజమెత్తారు. ఎక్కడ కూడా తాను సీఎం రేవంత్ రెడ్డి చేసేటువంటి కుట్రలు కావచ్చు వాటన్నిటిపైన కూడా పూర్తిగా పటాపంచలు చేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. కేవలం ఇన్ని ప్రాజెక్టులు ఉన్నట్టు దాంట్లో ఒక కాళేశ్వరం మేడిగడ్డలో ఉన్నటువంటి 7వ బ్లాక్ లో ఒక పిల్లర్ కుంగితేనే నానా రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. దాదాపు రాష్ట్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో సీఎం కేసీఆర్ నాడు ఉన్నటువంటి అందరికి కూడా దీన్ని చేపట్టే విధంగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాళ్ళందరికీ కౌంటర్ ఇచ్చే విధంగానే తన ప్రసంగం అంతా కూడా కొనసాగింది. దాదాపు 1:40 పాటు పూర్తిగా తన ప్రసంగాన్ని అయితే వినిపించినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే మేము ఉన్నటువంటి ప్రాజెక్టు చేపట్టాము. మాకు ఎక్కడ కూడా కనీసం రూపాయి లాభం కూడా మేము తీసుకోకుండానే ప్రతి అంశంలో మేము ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నట్టుగా తాను ప్రతిదీ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దాదాపు 1:40 పాటు ఈ ప్రసంగం అనేది జరిగింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై అన్ని వివరాలు అందించి కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారాన్ని కూడా మేము తిప్పికొడతామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆ సమావేశంలో రాష్ట్ర నేతలు ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఒక పిల్లర్ కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏ 2 రోజుల్లో వచ్చింది, 3 రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చిందంటూ కూడా ఇది మరొక ఈడీ సిబిఐ లాగా వ్యవహరిస్తున్నట్టు కూడా తాను గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. దాదాపు 9 నెలల్లో దాదాపు 47 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాము. 2023 బీఆర్ఎస్ లో దిగిపోయే సమయానికి 2,70,00,000 టన్నుల ఎకరాల ధాన్యం అందిందంటూ కూడా తాను చెప్పడం జరిగింది. దేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఎస్టిమేటెడ్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఇది కూడా తక్కువగానే ఖర్చుతోనే మేము కట్టినటువంటి పరిస్థితులు కనబడ్డాయంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ముందు కూడా హాజరవుతామని కూడా తాను చెప్పారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కాళేశ్వరంపై కుట్రలను పటాపంచలు చేస్తూ రేవంత్ సర్కార్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు అని మరోసారి స్పష్టం చేశారు.